శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామలోని అరేబియా జానపద కథ క్రమశిక్షణ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఇరాకులోని ఒక చిన్న పట్టణంలో ఉన్న పాఠశాలకు హసన్ అబ్దాలీ అనే ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతడికి తన బోధనా శక్తిలోనూ విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచటంలోనూ తనను మించినవాడు మరి లేడన్న దురభిప్రాయం ఉండేది. విద్యార్థి ఎవడైనా 1 నిమిషం ఆలస్యంగా వస్తే 4 పేంబెత్తం దెబ్బలు వేసేవాడు. పాఠం చెబుతున్నప్పుడు ఎవడైనా పక్కకు తల తిప్పితే 10 దెబ్బల శిక్ష. ఇక ఎవడైనా తుమ్మటం అంటూ జరిగితే మొత్తం విద్యార్థులందరినీ చేతులు కట్టుకు నిలబడమని ఆజ్ఞాపించి వాళ్ల చేత 3 సార్లు దేవుడు మమ్మల్ని క్షమించాలి అని చెప్పించేవాడు. క్రమశిక్షణ పేరుతో ఇంత కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదని అతని మిత్రులు ఒకరిద్దరు చెప్పి చూశారు. కానీ అబ్దాలీ వాళ్ల సలహాను లెక్కచేయక మనసుకు బెత్తం దెబ్బ గుర్తులేనిదే విద్యార్థి బుద్ధికి పాఠం అలవడదు. ఏ ఒకడైనా తుమ్మినప్పుడు అందరూ చేతులు కట్టుకు నిలబడడం వల్ల వాళ్ల మధ్య ఒక ఐక్యతాభావం ఏర్పడుతుంది అనేవాడు. ఈ కొత్త ఉపాధ్యాయుడి కఠినమైన బోధనా పద్ధతులు పట్టణంలోని చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చాయి. వాళ్ళు ఒక్కోసారి అబ్దాలీకి వినబడేటట్లే, ఈ కొత్త ఉపాధ్యాయుడి శిక్షణలో మన పిల్లలు కొద్ది కాలంలోనే మహాపండితులవుతారు. పూర్వం పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్లకు పాఠాలు చెప్పటం తప్ప పిల్లలను ఎలా క్రమశిక్షణలో ఉంచాలో తెలియదు అనేవాళ్ళు. ప్రతి సంవత్సరం ఒకసారి విద్యార్థులంతా పట్టణ పరిసరాల్లోని ఉద్యానవన ప్రాంతాలకు వినోదయాత్ర వెళ్ళి వస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళు అబ్దాలీ ముందుండి దారి తీయగా పట్టణం దాటి కొంత దూరం వెళ్ళి వినోదయాత్ర ముగించుకుని సాయంకాలానికి ఇళ్లకు తిరిగి వస్తున్నారు. అప్పటికింకా ఎండవేడిమి తగ్గలేదు. విద్యార్థుల్లో కొందరు దాహం అవుతున్నట్లు అబ్దాలీకి చెప్పారు. వాళ్ల వెంట ఒక బొక్కెన ఉన్నది, కానీ దానిలో తీసుకుపోయిన నీరు అయిపోయింది. అబ్దాలీ చుట్టూ పరికించి చూసి దాపులో ఒక బావి కనపడగానే విద్యార్థులతో, ఇదిగో ఇక్కడ బావి ఒకటి ఉన్నది, పక్కనే చేదతాడు కూడా పడి ఉన్నది, రండి మనం బొక్కెనతో నీరు తోడి తాగుదాం అంటూ వాళ్లను బావి దగ్గరకు తీసుకుపోయాడు. అయితే అది పాడుపడిన బావి. లోపల నీరైతే ఉన్నది, కానీ విరిగిపడిన రాళ్ల కారణంగా ఎంత ప్రయత్నించినా బొక్కెనలోకి నీరు రాలేదు. అబ్దాలీ విద్యార్థులతో, నేను బావిలో దిగి బొక్కెనను నీరుతో నింపుతాను, అప్పుడు దాన్ని పైకి చేతుకోండి, తరువాత తాడు సాయంతో నేను పైకి వస్తాను అంటూ నడుముకు తాడుకొసను బిగించుకున్నాడు. విద్యార్థులు అతన్ని బావి గిలకపై నుంచి మెల్లిగా బావిలోకి దించారు. అబ్దాలీ బావి అడుగుకు పోయాడు. అయితే పైనుంచి లోపలికి విరిగిపడిన పెద్దరాయి ఒకటి అక్కడ ఉన్న నీటికి అడ్డుగా ఉన్నది. అతడు దాన్ని పక్కకు లాగి బొక్కెనను నీటితో నింపాడు. తరువాత తన నడుముకు కట్టుకుని ఉన్న తాడును విప్పి దాని కొసను బొక్కెనకు కట్టాడు. విద్యార్థులు ఆ నీటి బొక్కెనను పైకి లాక్కున్నారు. ఈ విధంగా అబ్దాలీ 5 సార్లు బొక్కెనను నీటితో నింపాడు. విద్యార్థులందరూ దాహం తీర్చుకున్నారు. ఆ పని ముగియగానే వాళ్ళు బొక్కెనకు కట్టిన తాడును విప్పి దాన్ని బావిలోకి వదిలారు. అబ్దాలీ తాడును నడుముకు బిగించుకున్నాడు. విద్యార్థులు అతన్ని జాగ్రత్తగా పైకి లాగసాగారు. అతడు బావి అంచుకు ఇంకా 2-3 అడుగుల దూరంలో ఉండగా వాళ్లలో ఒకడు పెద్దగా తుమ్మాడు. వెంటనే మిగతా వాళ్లతో పాటు అబ్దాలీని పైకి లాగుతున్న వాళ్ళు కూడా చప్పున తాడు వదిలి చేతులు కట్టుకుని దేవుడు మమ్మల్ని క్షమించాలి అంటూ అరిచారు. అయితే తాము చేసిన పొరపాటు వాళ్ళు గ్రహించే లోపలే అబ్దాలీ అంత ఎత్తు నుంచి బావి అడుక్కి పడిపోయాడు. ఆ దెబ్బకు అతడి నడుము బెణికింది. అబ్దాలీ బాధతో పెద్దగా అరవసాగాడు. విద్యార్థులు దారిపోయే వాళ్ల సాయం కోరుతూ కేకలు పెట్టారు. ఆ గొడవ విని కొందరు అక్కడికి వచ్చి అబ్దాలీని అతి కష్టం మీద బావిలో నుంచి పైకి లాగారు. ఈ అనుభవంతో అబ్దాలీ ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను హింసల పాలు చేయలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.